ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ప్రధాన కుట్రధారుగా నిరూపించేందుకు కావాల్సిన ఆధారాలపై ఫోకస్ పెట్టింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ముడుపుల వ్యవహారంలో కేజ్రీవాల్ కు ఉచ్చు బిగించేందుకు కవితను అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలుస్తుంది. మద్యం విధానంలో లబ్ధి పొందిన వారి నుంచి కేజ్రీవాల్ నేరుగా ముడుపులు స్వీకరించిన అంశంపై కవితను గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు సమాచారం. 100 కోట్ల ముడుపుల చెల్లింపు విషయంలో కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఆమెను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీల్లో కవిత మేనల్లుడు మేకా శరణ్ పోషించిన పాత్రపై ఈడీ అధికారులు మరింత లోతుగా ప్రశ్నించినట్లు తెలిసింది. మేకా శరణ్ ఫోన్లో గుర్తించిన సౌత్ గ్రూప్ లావాదేవీలు, అతడి వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపై కవితను పదే పదే ప్రశ్నించినట్లు సమాచారం. కవిత వైపు నుంచే కాకుండా లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్ర వైపు నుంచి కూడా మేకా శరణ్ పాత్రపై ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. సమీర్ మహేంద్రను తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే శరణ్ పాత్రపై సమీర్ను ఒక్కనే విచారిస్తారా, లేక ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్గా మారిన సౌత్ గ్రూప్లోని కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘు, మాగుంట శ్రీనివాసులతో కలిపి విచారిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.